నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. దానగుణం. అది ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం వేడి భరించలేనంతగా ఉంది. భూమంతా మంటలు మండుతున్నట్లుగా ఉంది. కాళిదాస మహాకవి ఏదో పని మీద వెళ్ళి ఆ మండుటెండలో నగరానికి తిరిగి వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక దుర్బలుడైన ముదుసలి పాదరక్షలు లేకుండా ఎండలో ఎదురుగా వస్తున్నాడు. అతని కాళ్ళు నేల వేడికి బొబ్బలెక్కుతున్నాయి. అతడు బాధ భరించలేక నిట్టూర్పులు విడుస్తూ వస్తున్నాడు. కాళిదాసుకు ఆ వ్యక్తి మీద సానుభూతి కలిగింది. అప్పుడు తన పాదరక్షలు తీసి అతనికిస్తూ, బాబు, మీరు వీటిని తొడుక్కొని ప్రయాణించండి అన్నాడు. ఆ వ్యక్తి కాళిదాసుకు కృతజ్ఞత పలికి ఆ చెప్పులు తొడుక్కొని వెళ్ళిపోయాడు. కాళిదాసు పాదరక్షలు లేకుండా నడవడం అలవాటు లేదు. అతని కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి. ఆయన ఆ మహాకవి బాధపడక ఆనందించసాగాడు. ఎందుకంటే ఒక దుఃఖితుడైన వ్యక్తికి తాను సహాయం చేశాను కనుక. ఆ సమయంలోనే రాజుగారి పట్టపు టేనుగు తోలుకుంటూ మావాటివాడు అటువైపుగా వస్తున్నాడు. అతడు మహాకవిని గుర్తించి రమ్మని పిలిచి పట్టపు టేనుగుపై కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు క్రమంగా నగరానికి చేరుకున్నారు. భోజ మహారాజు తన మందిరంలో కూర్చొని గజారూఢుడైన కాళిదాసును రావడం గమనించాడు. చక్రవర్తి అతనిని సమీపించి, మహాకవి మీకి మదపు టేనుగు ఎలా దొరికిందండి అని ప్రశ్నించాడు. అందుకు కాళిదాసు, మహారాజా, నేను నా శిథిలమైన చెప్పులను దానం చేశాను. అందుకు భగవంతుడు ఈ భద్రగజం మీద నన్ను కూర్చోబెట్టాడు. దానం యొక్క ఫలం అప్పటికప్పుడే అనుగ్రహించాడు అన్నాడు. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. మంచి పనికి మంచి ఫలితం, చెడు పనులకు చెడు ఫలితం ఉనగూరుతాయి. తప్పకుండా జరుగుతుంది. ఇదే కర్మ సిద్ధాంతం. కాబట్టి దానంను బట్టి మనకు ఫలాలు వస్తుంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అవునంటారా? అయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.